ఏపీకి కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన కుంకి ఏనుగులు పలమనేరు చేరుకున్నాయి. భారీ భద్రత మధ్య 6 కుంకి ఏనుగులు పలమనేరుకు తీసుకొచ్చారు. అడవి ఏనుగుల నుంచి పంటలు రక్షించుకోవడం కోసం కుంకి ఏనుగులను ఇవ్వాలని ఏపీ సర్కార్ కర్ణాటక సర్కార్ను కోరింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కర్ణాటక ప్రభుత్వం కుంకి ఏనుగులను అప్పగించింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ జరుగుతున్నారు. రవివర్మ, జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యంగా అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగుల వల్ల జిల్లాలో రైతాంగం తీవ్ర నష్టం వాటిల్లుతా ఉంది. అలాగే రైతులు సైతం ఏనుగుల దాడికి చెందుతున్నారని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. కుంకి ఏనుగుల ద్వారా అటవీ ఏనుగులను వాటి స్థావరాలకు తరలించేందుకు అవకాశం ఉంటుందని చెప్పి భావించినటువంటి ప్రభుత్వం అక్కడ కుంకి ఏనుగుల ప్రాజెక్టు ద్వారా సత్ఫలితాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంలో కూడా ముఖ్యంగా చిత్తూరు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతానికి అనుకున్నటువంటి చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటి ఏనుగుల వల్ల రైతులకు మేలు జరుగుతుందని, ఏనుగుల బారి నుండి రక్షణ కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కుంకి ఏనుగుల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ మేరకు ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ నేతృత్వంలో ఒప్పందం కుదుర్చుకుని 6 ఏనుగులను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఆ ఏనుగులను అత్యంత భద్రత నడుమ ఇవాళ పలమనేరు కాసేపు క్రితమే పలమనేరు ఫారెస్ట్ డివిజన్ కి తీసుకొచ్చారు. దాదాపు 50 ఎకరాల్లో 4 షెడ్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కుంకి ఏనుగులను ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వాటిలో ఈ ఏనుగులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఇంకొక 2 ఏనుగులు కూడా రావాల్సి ఉంది. మొత్తం 8 ఏనుగులకి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. వాటిలో ఇప్పుడు 6 మాత్రం వస్తున్నాయి. అంటే రజని, కృష్ణ, రేవదేవ, అభిమన్యు అని పేర్లు కలిగిన 6 ఏనుగులు అయితే వస్తున్నాయి. వాటి వచ్చి కాసేపు క్రితమే చేరాయి పలమనేరు ఫారెస్ట్ డివిజన్ చేస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు సిసిఎఫ్ఓ, డిఎఫ్ఓ, ఏఎఫ్ఓ, ఏసీఎఫ్ఓ వీళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా వాటిని రిసీవ్ చేసుకుని వాటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి జోన్లలో వాటిని ఉంచుతున్నారు. అలాగే వాటికి ఇక్కడ వాతావరణం అలవాటు పడేంత వరకు కొద్ది రోజులు స్థావరంలోనే ఉంచి అటు పిమ్మట ఏనుగుల సంచార ప్రాంతానికి వీటిని తరలించి వీటిని తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ఆ దిశగా చర్యలన్నీ కూడా ఇప్పుడు చేపట్టారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.